హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఫేస్ మాస్క్ అడాప్టర్స్ తయారు చేసుకుంటున్నామండి. ఈ రోజుల్లో మనము ఎక్కువసేపు మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల చెవులకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ ఫేస్ మాస్క్ అడాప్టర్స్ మనం యూజ్ చేయడం వల్ల ఇయర్స్ మీద స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్లు మనం మాస్క్ని ఈ బటన్స్కి తగిలిస్తాము. మనం కొంచెం ఎక్కువ బటన్స్ పెట్టుకోవడం వల్ల దీన్ని అడ్జస్టబుల్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా 5 మినిట్స్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ మనం మ్యాజిక్ సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. థ్రెడ్ని ఈ విధంగా లోపలికి లాగేసి ఒక చైన్ వేసుకుందాం. అప్పుడు మనకు అది కదలకుండా ఉంటుంది. తర్వాత 2 చైన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మ్యాజిక్ రింగ్లో డబుల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. 7 డబుల్ క్రోషే వేసుకోండి. 1 2 3 4 5 6 7 డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకుందాం. 3 చైన్స్ 1 2 3. ఇప్పుడు మనము ఈ రింగ్ లోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మనకి ఈ టైల్ థ్రెడ్ని గట్టిగా లాగేసేయండి. మనకి అప్పుడు ఆ ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోతుంది. మ్యాజిక్ సర్కిల్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని టర్న్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తే మనం ఇందాక 3 చైన్స్ వేసుకున్నాం కదా, ఆ పార్ట్ మనకి పైకి వస్తుంది. ఇప్పుడు 2 చైన్స్ హైట్ కోసం వేసుకుందాము. ఈ గ్యాప్లో 7 డబుల్ క్రోషే నాట్స్ వేసుకుందాము. 1 2 3 4 5 6 7. ఇప్పుడు 7 వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకొని సేమ్ గ్యాప్లో స్లిప్ స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మనకి 2 సెట్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు టర్న్ చేసేసుకోండి. సేమ్ మళ్ళీ 2 చైన్స్ హైట్ కోసం వేసుకుందాం. ఇందాక అల్లిన దాంట్లో ఆ లాస్ట్ది మనం 3 చైన్స్ వేసుకున్న పార్ట్ మనకి పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఆ గ్యాప్లో సేమ్ ఇందాక వేసుకున్నట్లే మనం 7 డబుల్ క్రోషే నాట్స్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 3 చైన్స్ హైట్కి వేసుకోండి. సేమ్ గ్యాప్లో స్లిప్ స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్కి టర్న్ చేసుకోండి. సేమ్ ఇందాక వేసుకున్నట్లే 2 చైన్స్ హైట్ కోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్యాప్లో సేమ్ ఇందాకట్లాగే మనం 7 డబుల్ క్రోషే నాట్స్ వేసుకుందాం. ఈ ప్రాసెస్ మనం ఇలాగే రిపీట్ చేసుకుంటాము. మనకి ఎంత హైట్ అయితే కావాలి అనుకుంటామో అంతవరకు వేసుకుంటాము. మనకి 2 ఇయర్స్ మధ్యలో బ్యాక్ సైడు లెంగ్త్ చూసుకోండి. అది మనకి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అంత పొడవు అల్లుకుందాం. ఇక్కడ నేనైతే 18 సెట్స్ అల్లుతున్నాను. ఇప్పుడు 3 చైన్స్ వేసుకొని స్లిప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగే మిగిలిన మనకి ఎంత హైట్ కావాలో అంతవరకు అల్లేసుకోండి. ఇక్కడ నేను 18 సెట్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ థ్రెడ్ని కట్ చేసేసుకుందాము. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోండి. తర్వాత మనం బటన్స్ దీనికి జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఆ థ్రెడ్ని యూజ్ చేసుకుందాము. టైట్గా లాగేసి కొంచెం ఎక్కువగా ఉంచుకొని కట్ చేసేసుకోండి.
ఇక్కడ నేను మొత్తం 18 సెట్స్ అల్లుకున్నానండి. ఇది మనకి వెనక బ్యాక్ సైడ్ లెంగ్త్ చూసుకొని అల్లుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి మనం ఇది చేయాలి అనుకుంటే మనం ఇంత పొడవు అవసరం లేదు వాళ్ళకి. సో, దాన్ని బట్టి దాన్ని తగ్గించుకోవచ్చు. మనం 14 కానీ, 15 కానీ వాళ్ళకి ఎంతవరకు కావాలో పెట్టి చూసుకొని అంత హైట్ వరకు అల్లుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ షర్ట్ బటన్స్ తీసుకోండి ఒక 2. దీన్ని అటు సైడ్, ఇటు సైడ్ మనం కుట్టుకుందాము. సైడ్స్ మనకి థ్రెడ్ ఎక్కువ ఉంచుకున్నాం కదా! ఆ థ్రెడ్‌ని యూజ్ చేసి మనం దాన్ని జాయిన్ చేసేసుకుందాము. నెక్స్ట్ నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తీసుకోండి. అందులోకి వూలుని ఇలా దింపేసి ఈ బటన్స్‌ని కార్నర్‌కి పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. క్రాస్‌లో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు వెనక ముడి వేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్‌ని కట్ చేసేసుకుందాము. సేమ్ ఇలాగే ఇటు సైడ్ మనం ఎలా అయితే ఈ బటన్ని జాయిన్ చేసుకున్నామో అటు ఎడ్జ్‌కి కూడా సేమ్ అలాగే జాయిన్ చేసేసుకోండి. మనకి ఫేస్ మాస్క్ అడాప్టర్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ఓన్లీ 2 బటన్సే పెట్టాను కదా! ఇంకా కొన్ని బటన్స్ దాని పక్కనే మనం పెట్టుకోవడం వల్ల అడ్జస్టబుల్‌గా కూడా ఉంటుంది. అంటే లెంగ్త్ కొంచెం ఎక్కువైనా కూడా వెనక బటన్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్‌లో ఇది మనకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోస్‌ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.